హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఘోర విషాద సంఘటన. హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒడిశాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కటక్లో ఉన్న ఎస్సీబీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఈ తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రామా కేర్ ఐసీయూలో చెలరేగిన ఈ మంటల బారిన పడి 10 మంది రోగులు మరణించారు. ఇది అత్యంత విషాదకరం. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో వైద్య సిబ్బంది సైతం ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది రోగులను ఆసుపత్రిలోని ఇతర వార్డులకు తరలించారు. మరణించిన 10 మంది రోగులలో 7 ఇతర ఐసీయూ వార్డులకు తరలించే క్రమంలో మరణించగా మరో 3 ఆ తర్వాత కన్నుమూశారు. రోగులను కాపాడే ప్రయత్నంలో కొందరు సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. మంటలు త్వరితగతిన వ్యాప్తి చెందడానికి దోహదపడే కెమికల్స్, ఇతర వస్తువులు ఐసీయూలో ఉండడం వల్ల క్షణాల్లో అవి వ్యాపించాయి. తొలుత దట్టమైన పొగ వెలువడింది. వెంటనే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. చికిత్స పొందుతున్న వారిని ఇతర వార్డులకు షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 7 మంది దుర్మరణం పాలయ్యారు. సాధారణంగా ఐసీయూలో ఉన్న వారిని వెంటనే తరలించాలంటే వాళ్ళకి చాలా రకాల ఎక్విప్మెంట్స్ అయితే బిగించుంటాయి. అవన్నీ కూడా తీసిన తర్వాత తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఈ లేట్ వల్ల కూడా, ఈ కంగారులో ఇవన్నీ తీయడం కూడా చాలా లేట్ అయిపోతుంది సమయం. ఈ విధంగా మరో 3 చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే పర్యవేక్షించారు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది, రోగులు, బంధువులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది ఐసీయూలో రోగులను సురక్షితంగా తరలించారు. ఆసుపత్రి సందర్శించిన సీఎం మాఘీ అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు మాఘీ తెలిపారు. గాయపడిన రోగులకు మెరుగైన చికిత్స అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.